చెప్పుకోవాలి. ఫస్ట్ 3 శ్లోకాల్లో మనం కొంతవరకు ఏవో నేర్చుకున్నాం. సో, ఫస్ట్ శ్లోకాల్లో మనం ఏమి ముఖ్యంగా చెప్పుకున్నాము? ఆ పదము ఏం నేర్చుకున్నాము? ఒక్క లైన్‌లో ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. స్వరాట్. సమ్రాట్ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. స్వరాట్ అని నేర్చుకున్నాం. అంటే భగవంతుడు సర్వస్వతంత్రుడు శ్రీకృష్ణ భగవానుడు. సో, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. అందుచేత ఆయనకి మొదటి వందనాలు వ్యాస మహర్షి చెప్తూ ఈ భాగవతాన్ని మొదలుపెట్టారు. రెండవ దాంట్లో ఏం నేర్చుకున్నాము? శ్రవణం. శ్రవణం మాతాజీ. పీస్ఫుల్ గా శ్రవణం చేసుకోండి అని చెప్పారనమాట. ఈ భాగవత శ్రవణం ఎంత ముఖ్యమైనదో మళ్ళీ ఈ 4వ శ్లోకంలో కూడా కొంతవరకు చెప్తారు. సో శ్రవణం చేస్తూ ఉంటేనే మన కీర్తనం అనేది వస్తుంది. ఆ తర్వాత భగవత్ స్మరణం అనేది వస్తుంది. ఈ కలియుగంలో ఇంకా మనకి ఏమీ లేదు, నామస్మరణమే శుద్ధీకరణకి మార్గము అని మనకందరూ చాలా గురువులు చెప్పారు. ఎన్నో క్లాసుల్లో మనము చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాము. ఓకే, సో మనము శ్లోకాకి వెళ్ళిపోదాము. హరే కృష్ణ. చిన్న శ్లోకము. నైమిషే నిమిష క్షేత్రే ఋషయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. సో ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. నైమిషే నిమిష క్షేత్రే ఋషయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసతః. సో ఇక్కడ నైమిషే అంటే నైమిషారణ్యమున అని చెప్తున్నారు. సో మనకి ఈ భాగవతం ఎక్కడ చర్చించుకున్నారు ఋషులు మునులు వీళ్ళందరూ అంటే పెద్ద అరణ్యం ఉంది. ఆ అరణ్యాన్ని నైమిషారణ్యము అని చెప్తారనమాట. అనిమిష క్షేత్రే అంటే విష్ణువుకి చాలా ప్రియమైన క్షేత్రం అంట. అండ్ ఆ క్షేత్రంలో ఎలా ఉంటుందంటే కనురెప్పలను మూయని వాడు. ఒక్క నిమిషం మనం రెప్పలు కొట్టకుండా మనం ఉండగలుగుతామా? అవి సైలెంట్ కనురెప్పలు కొట్టుకుంటూనే ఉంటాయి, న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటాయి కదా. సో ఆ క్షణం కూడా ఏదో కొంచెం రెప్పపాటున కూడా ఏది జరగకూడదు. అంటే ఇక్కడ అంతా శుభమే జరగాలని విష్ణుకి బాగా ప్రియమైన క్షేత్రం అని చెప్తూ ఉంటారు. ప్రియమైన స్థలమందు. సో విష్ణువుకి ఎంత ప్రియం అంటే విష్ణువుకి కానీ కృష్ణకి కానీ ఎప్పుడు మా ప్రియం అవుతాయి. ఏమి చేస్తే ప్రియం అవుతాము మనం కానీ ఆ ప్లేస్ కానీ ఏమి చేయాలి? ఎక్కువ భక్తి భక్తి చెయ్యాలి. ఆ భక్తి అనేది నవ విధాలుగా ఉంది. ఒక్కొక్క నిన్న రసం గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ నవరసాలు 12 రసాలు, ఈ రసాలన్నీ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కరికి ఒక ప్రావీణ్యత అనేది భగవంతుడు న్యాచురల్ గానే అంటే సహజంగా ఇచ్చున్నాడు. సో ఒకరి దగ్గర నుండి క్లాసులు ఎక్స్పెక్ట్ చేస్తే భగవంతుడు ఒక దగ్గర నుండి కుకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక దగ్గర నుండి దండలు అల్లడము, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవా ప్రావీణ్యం ఇచ్చిన తర్వాత అవి చేస్తే భగవంతుడికి బాగా ప్రియము. సో ఈ ప్రియమైన స్థలము నైమిష అరణ్యము. ఋషయః అంటే ఋషులు, సౌనక ఆదయ అంటే ఆదయ అంటే ఎక్సెట్రా ఎక్సెట్రా అంటాం కదా. అంటే సౌనక ముని ప్లస్ ఇంకా చాలా మంది ఋషులు. సౌనక ఆదయ అంటే సౌనకి అధ్యక్షణ అంటే ఆయన లీడర్ అన్నమాట. ఆయన అధ్యక్షుడు. ఏం చేశారు? సత్రం అంటే యజ్ఞం, స్వర్గాయ స్వర్గములో కీర్తించబడు భగవానుని, లోకాయ భగవానునితో నిత్య సంబంధం గల భక్తులకు, సహస్ర అంటే 1000, సమం సంవత్సరాలు, ఆసత నిర్వహించుటకు. చూసారా, మనం ఒక్కరోజు వ్రతం చేయాలంటే ఏదైనా వ్రతం, ఒక సత్యనారాయణ వ్రతమే అనుకోండి, ఏదో ఒక వ్రతం చెయ్యాలి అనుకుంటే మనం ఎంత ప్రిపరేషన్ చేయాలి కదా.
ఒక్క రోజుకి వారం ముందు నుంచే, 15 రోజుల ముందు నుంచే, నెల ముందు నుంచే ఎవరెవరిని పిలుస్తాము, ఎవరిని ఆహ్వానిస్తాము, ఆ పూజకి కావలసిన సామగ్రి ఏంటి అని బ్రాహ్మణ్ణి అడగడము, స్థలం కూడా మనం కేటాయిస్తాం. మనం ఇంట్లో చేసుకుందామా, గుడిలో చేసుకుందామా, ఇల్లు సరిపోతుందా, పూజ అయిన తర్వాత భోజనాలు ఎక్కడ పెట్టాలి, ఏ ఏ ఆహార పదార్థాలు వండి పెట్టాలి, ఎన్నెన్నెన్నెన్ని ఆలోచనలు ఉంటాయి. అయితే మనం వ్రతాలు పూజలు ఎందుకు చేస్తాము? ఇది ఒక పార్ట్ ఆఫ్ భక్తియా, ఇంకేమన్నా ఉందా? కోరికల కోసం పుణ్యం కోసం మాతాజీ. కొన్ని కోరికలు ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి కొన్ని యజ్ఞాలు చేసుకోమని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి కొంచెం బ్యాడ్ టైం, ఎప్పుడు బ్యాడ్ కూడా గుడ్డే, గుడ్ కూడా గుడ్డే భగవంతుడికి మనకి. కానీ మనకు అర్థం కాక భాగవతము భగవద్గీత చదవనప్పుడు మనకు కొన్ని అర్థం కావన్నమాట. సో అప్పుడు మనకి గుడ్ టైం నడుస్తున్నప్పటికీ కూడా అవర్ టైం ఈజ్ సో బ్యాడ్ అనుకుంటాం. మాకు కష్టకాలం వచ్చింది, ఈ కష్టాల నుండి ఎలా గట్టెక్కాలి అని అనుకున్న సమయంలో మనం ఏం చేస్తాము, జాతకాలు చూపించుకోవడము, బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళడము. ఇది వాళ్ళు చెప్తారు, ఈ యజ్ఞం చెయ్యండి అమ్మా, ఈ కష్టం నుండి గట్టెక్కుతారు, ఈ పూజ చెయ్యండి అమ్మా, ఈ కష్టాల నుండి గట్టెక్కుతారు, లేదా మీకు ఒక 15 రోజులు ఇలా ఉంది, ఇది దాటిన తర్వాత మీకంతా సుఖమేమి. ఈ లోపు ఎప్పుడైనా కష్టకాలంలో భగవంతుడిని తలుచుకుంటాం మనం. సో మనకి అంటే శుభకార్యాలు జరగట్లేదు అంటేనే కష్టకాలం. సో ఆ శుభకార్యం మన ఇంట్లో రావాలంటే భగవంతుడిని ధ్యానిస్తూ, చాతుర్మాస్లో ఏం చేస్తారు, శుభకార్యాలే ఉండవు, 4 నెలలు కదా చేస్తారు, విష్ణుమూర్తి పడుకుంటాడు. సో అప్పుడంతా కూడా పూజలు ఎక్కువ చేస్తారు, తీర్థయాత్రలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఋషులు మునులు వీళ్ళందరూ ఒక స్థలం నుండి ఇంకో స్థలంకి వెళ్ళి అక్కడ ఉండిపోయి పూజలు ఎక్కువ చేస్తారు అన్నమాట. సో మన ఊరికి ఋషులు మునులు వచ్చారనుకోండి, మనకి ఎంత ఆనందం, రోజు వాళ్ళ సేవ చేసేసరికి మనకి రోజులు గడిచిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఏదైనా మన సందర్భం వచ్చినప్పుడు మనము యజ్ఞం కానీ వ్రతం కానీ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే 1000 సంవత్సరాలు మనం ఒక రోజు చేయడానికి ఇంత కష్టపడితే వాళ్ళు 1000 సంవత్సరాలు చేద్దామని నిర్ణయించుకున్నారంట. ఎవరు నిర్ణయించుకున్నారు అంటే ఇక్కడ సౌనకాదయ, సౌనక మహర్షి. మనం ఇంతవరకు శుకదేవ్ గోస్వామి భాగవతం చెప్తున్నారు, ఆయన విన్నారు శివుడి దగ్గర, అక్కడ నుండి తర్వాత వ్యాస మహర్షి యొక్క కొడుకులాగా పుడతాడు, ఇవన్నీ చెప్పుకున్నాం శుకదేవ గోస్వామి గురించి. కానీ ఈ సౌనకదయ ఈయనెక్కడి నుండి వచ్చాడు, మరి ఈ ఋషి ఎవరు అనేది ఈ శ్లోకంలో మనము తెలుసుకుందాం అన్నమాట. సో ఈ స్వర్గలోకాయ అంటే స్వర్గంలో ఉన్న దేవుణ్ణి మనము నిత్య సంబంధం కలుపుకోవాలి, ఆయనకి సేవ చేయాలి అంటే ఇలాంటి వ్రతాలు చేసుకోవాలి అని వాళ్ళు నిర్ణయించారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 1 రోజు కాదు, 1000 సంవత్సరాలు అన్నమాట. ఇక్కడ ఏమని వచ్చింది, సహస్ర మమాసత అని వచ్చింది. అంటే సహస్ర అంటే 1000 సంవత్సరాలు మనం చేద్దాము అని అనుకున్నారు. ఎందుకు మరి, ఏం కష్టం వచ్చిందని చేద్దాం అనుకున్నారు అంటే దానవులు ఆ నైమిషారణ్యం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ఆ యొక్క మర్రి చెట్టు ఎక్కడైతే సౌనకాది ముని వచ్చి భాగవతం చెప్పారో అది చూసే భాగ్యం మాకు కలిగిందండి. సో అది ఎంత విస్తీర్ణంలో ఉంటుందన్నమాట ఆ చెట్టు, రావి చెట్టు. సో ఆ చెట్టు కింద కూర్చుని వాళ్ళు చేసి, అండ్ న్యాచురాలిటీ ఏం పోగొట్టలేదు, అట్లే ఉన్నాయి అడవులు. సో ఈ అడవుల్లో ఋషులందరూ పర్ణశాలలు వేసుకొని ప్రశాంతంగా తపస్సులు చేసుకునేవారంట. సో ప్రశాంతంగా తపస్సులు చేసుకునే వాళ్ళ దగ్గరికి దానవులు వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దానవులు అంటే రాక్షస ప్రవృత్తి గల మానవులే. ఓకే, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు బాగా. ఇప్పుడు రామాయణంలో మనం విన్నాం కదా, రాముణ్ణి ఇంకా లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుడు ఎందుకు తీసుకెళ్తాడు అంత చిన్న వయసులోనే, ఋషులు యాగం చేపడతారు, ఆ యాగాన్ని వీళ్ళందరూ మాంసం ముద్దలు యాగంలో వేయడము, పైనుంచి ఆకాశంలోంచి నీళ్లు పోయడము, రక్తం వేయడం, ఇలాంటి దుశ్చర్యలన్నీ చేస్తున్నారు కాబట్టి రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకెళ్లి అక్కడ రక్షింపబడతారు ఋషులందరూ. సో మనం భగవద్గీతలో ఒకటి చెప్పుకున్నాము,
భగవంతుడు ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పారు? ధర్మాన్ని కాపాడడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్యుల్ని రక్షించడానికి, మంచి అధర్మము పేరుంది. లోకంలో ధర్మ వచ్చినప్పుడు ధర్మాన్ని ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు వస్తాడు. శ్లోకం పేరు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కాదు. పవిత్రానాయ పవిత్రానాయ సాధునాం పవిత్రానాయ సాధూనాం వినాశనాయ ధర్మ సంస్థాపనాయ సర్వధర్మ యుగే యుగే. ఆమె యుగే యుగే. 4.8 ఎప్పుడు మర్చిపోకూడదు. భగవంతుడు ఎప్పుడెప్పుడు వస్తాడు గురించి. ఓకే, సో ఇక్కడ భగవంతుడు ఆ ఋషులందరూ తపస్సు చేయడానికి కూర్చునే సమయంలో ఈ దానవులు అందరూ కూడా బాగా దుశ్చర్యలు చేస్తూ ఇచ్చేస్తారు. ఇక మీదట ఈ దానవులు అనేది నైమిషారణ్యం వైపు చూడకూడదు, ఇక్కడ భాగవతం చర్చ అనే మనకి ఎక్కువగా జరగాలి అనే దృష్టితోని ఆ దానవుల యొక్క చర్యల్ని తీసివేయడానికి ఈ యజ్ఞం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు అన్నమాట. వాళ్ళ భార్య నుండి బాధల్ని ఋషులకు తప్పించడానికి ఋషులందరూ మామూలుగా ఒక ఋషి, పెద్ద ఋషి, చిన్న ఋషి కాదు, చాలా మంది వేల సంఖ్యలో ఋషులు అన్నమాట. సో సౌనకాది ఋషి అందరికంటే ఫేవరెట్ ఋషి ఎవరికి? వ్యాస మహర్షికి, సుఖదేవుడికి, ఆ తర్వాత బలరాముడికి కూడా అన్నమాట. సో వీళ్ళందరి ఆశీర్వాదం వల్ల సౌనకాది ఋషి ఇక్కడ భాగవతం చర్చిస్తారనమాట. అది రెండవసారి మనం చూద్దాం ఏంటి అని. సో ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, భగవానుడు అతని భక్తుల ప్రీత్యర్థమై, అంటే వాళ్ళ భక్తులు భక్తి చేసుకోవడానికి అడవికి వస్తున్నారు. దీంట్లో ఈ దానవులకి వచ్చే నష్టం ఏమీ లేదు, అయినప్పటికీ కూడా దుశ్చర్యలు చేస్తూ వాళ్ళని విసిగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అతని భక్తుల ప్రీత్యర్థమై 1000 సంవత్సరాల కాలం పట్టు ఒక యజ్ఞాన్ని నిర్వహించుటకు సౌనక ఋషి అధ్యక్షతన ఋషులందరూ పవిత్ర స్థలమైన నైమిషారణ్యమున ఒక మారు సమకూడిరి. సో వీళ్ళందరూ ఒకసారి అక్కడ సమావేశమయ్యారనమాట. ఏం చేద్దాం, కలియుగం వస్తుంది, కలియుగం వచ్చేసరికి కొంతవరకన్నా మనం ఏదైనా గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుచేత అంటే కలియుగ వాసులు మందమతులే కాకుండా ఆయుష్ కూడా బాగా క్షీణంగా ఉంది. అక్కడ 1000 సంవత్సరాలు బ్రతికినట్లయితే ఇక్కడ 100 సంవత్సరాల ఆయుష్యే ఉంది. 100లో కూడా 100 ఎవరో తప్ప అందరూ బ్రతకరు. సో 70, 80, 90కి కూడా మరణిస్తూ ఉంటారు. సో ఈ ఆయుష్ తక్కువైపోయింది, అల్పబుద్ధులు అయ్యారు, చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏదైతే అనుకున్నామో అవి ఎక్కువగా పాటించరు. సో వీళ్ళందరి క్షేమం కొరకు మనము మంచి యాగాన్ని చేపడతాము అని అంటారనమాట. సో ఇది ఒక పవిత్రమైన స్థలము కాబట్టి ఋషులందరూ సౌనక ఋషిని ఎన్నుకున్నారు ఈ యాగం చేద్దామని. అంటే ఇప్పుడు మనలో ఒక లీడర్ని ఎన్నుకోవాలంటే వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ అనేది కావాలా లేదా? కావాలి మాతాజీ. మనం ఓట్లు వేస్తాం మన నాయకుల్ని ఎన్నుకోవడానికి. సో ఎందుకని ఓట్లు వేస్తూ ఉంటాము అంటే వాళ్ళు ఏదో కొంచెం మంచి కార్యాలు చేశారు, 4 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు ఉన్నట్లయితే 4, 5 మనం అందుకని మళ్ళీ ఓట్లు వేస్తుంటాం. అదే విధంగా ఇక్కడ సౌనక మహర్షిని ఎందుకని సెలెక్ట్ చేశారు అని అంటే, ఆయన సోషల్ గా అంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లో పుట్టినప్పటికీ కూడా ఆయన యొక్క తండ్రి చాలా బాధించేవాడంట అందరినీ. సో బలరాముని అతన్ని చంపేసి ఈ సౌనక ఋషిని ఆదరిస్తాడు, దీవిస్తాడు. ఓకే, బలరాముడు ఒక గురువు. ఇంకా వ్యాస మహర్షి కూడా ఈయన యొక్క నమ్రతకి, తెలివితేటలకి, అన్నిటికీ కూడా, హలో వినిపిస్తుంది కదా? వినిపిస్తుందా? బ్రేక్ ఒక్కొక్కసారి బ్రేక్ అవుతుంది. మాతాజీ బాగానే వినిపిస్తుంది. ఓకే, సో అలా ఆయన చాలా ఆదరిస్తాడనమాట. ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులోనే అంటే ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పేసి స్పెషల్ గా వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారంట. ఎవరు? వ్యాస మహర్షి. ఎవరు? సౌనకాది మునికి. సో అంత ఇస్తారు. మళ్ళీ సుఖదేవ గోస్వామి కూడా చాలా మంచి దీవెనలు ఇస్తారనమాట. సో సుఖదేవ గోస్వామి ఫస్ట్ టైం
పరీక్షిత్ మహారాజ్కి భాగవతం చెప్తాడు. సో ఆ భాగవతం చెప్పడానికి సుఖదేవ గోస్వామి రెడీ అయినప్పటికీ దేవీ దేవతలు అందరూ కూడా మేం వింటాం అని పరిగెత్తుకుంటూ వస్తే భగవంతుడు కదా, ఎవరు సుఖదేవ గోస్వామి కూడా ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణుమూర్తి. సో వ్యాసదేవుడి యొక్క పుత్రుడు, అందరికీ పర్మిషన్ ఇవ్వలేదంట. అయితే ఆ భాగవతం చెప్పేటప్పుడు ఎవరెవరు కూర్చున్నారంటే నారద మహర్షి, వ్యాస మహర్షి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పార్వతీదేవి, సరస్వతీదేవి, మళ్ళా లక్ష్మీదేవి, ఇలా స్వర్గంలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుని భాగవతం ఫస్ట్ పరీక్షిత్ మహారాజ్తో అందరు రాజ ఋషులు పెద్ద పెద్ద వాళ్ళందరూ విన్నారంట. సో ఆ వినేటప్పుడు కూడా సౌనకాదికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే వ్యాస మహర్షి ఇంకా సుఖదేవ్ గోస్వామి, ఆయన కొంచెం సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం వెనక లైన్లో కూర్చోవడము, మనం ముందుకు ఎందుకు వెళ్ళడము, మనం ఇక్కడ వెనక కూర్చుందాంలే, మనం అంత పెద్దవాళ్ళం కాదు, క్యాస్ట్లో చూసుకున్నా దేనిలో చూసుకున్నా అని చెప్పి వెనక లైన్లో కూర్చుంటే పిలిచి ముందు కూర్చోబెట్టుకున్నారంట. టీచర్ ఎవరిని ముందు కూర్చోబెట్టుకుంటారు? క్లెవర్ పిల్లలను, బాగా చదివేవాళ్ళు. అవగాహన చేసుకుంటారో సబ్జెక్ట్ ని, మళ్ళీ మంచి సమాధానాలు క్లెవర్ గా ఇచ్చే సమాధానాలు ఇచ్చే వాళ్ళని, అంటే డల్లర్స్ ని వెనక పడేస్తారని అర్థమా? లేదు మాతాజీ. చూస్తారు, కానీ ఎప్పుడైనా ఒక గురువు మంచి శిష్యుల కోసం వెతుకుతూనే ఉంటారనమాట. ఎందుకంటే ఏ సమయంలో గురువు లేని పక్షంలో ఆ శిష్యులన్నా ఈ ప్రచారం అనేది చేస్తూ ఉంటారని. సో అక్కడ సుఖదేవ గోస్వామి యొక్క బ్లెస్సింగ్స్, వ్యాస మహర్షి యొక్క బ్లెస్సింగ్స్ తోని ఆయన ముందు వరుసలో కూర్చోబెట్టడం అనేది జరగడమే కాకుండా సుఖదేవ గోస్వామి, వ్యాస మహర్షి ఎలాంటి మర్సీ అంటే కృప ఇచ్చారంటే, ఇక మీదట ఇప్పుడు ఫస్ట్ టైం పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు, వీళ్ళందరూ వింటున్నారు, ఇక మీదట నైమిషారణ్యంలో సౌనకాది ఋషి ఈ భాగవతం చెప్తారు అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే మాతాజీ. ఫాస్ట్ గా వెళ్తున్నానా? లేదు మాతాజీ. లేదు మాతాజీ. లేదు మాతాజీ. అది అక్కడ వరకు ఓకే. సో మొదటిసారి సుఖదేవ గోస్వామి అక్కడ చెప్పారు, అటు పిమ్మట శ్రీమద్ భాగవతం యొక్క ద్వితీయ ప్రవచనం నైమిషారణ్యంన జరిగెను. ఇప్పుడు మనం మొదటి అధ్యాయమే చదువుతున్నాము. ఏంటి ఈ భాగవతంలో మొదటి అధ్యాయంలోనే సుఖదేవ గోస్వామిని పరిచయం చేయాలి కదా, ఎందుకంటే ఆయన మెయిన్ కదా. వ్యాస మహర్షి దగ్గర విన్నారు, చిన్నప్పుడు అంటే గర్భంలో ఉన్నప్పుడు విన్నారు, అన్ని తెలిసి ఈజ్ గ్రేట్ అన్నమాట, ముక్త పురుషుడు అని నిన్న చెప్పుకున్నాం. సో ఆయనని ముందు గొప్పగా చెప్పాలి. కానీ వ్యాస మహర్షి సౌనకాది మునిని ఎందుకు ముందుకు తీసుకొచ్చారంటే హీ వాంట్స్ టు గ్లోరిఫై అన్నమాట. సో స్టూడెంట్ని టీచర్ గొప్పగా పొగుడతారనమాట. సో పొగుడుతూ ఒక ఆపర్చునిటీ, ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం ఇక్కడ జరిగిందనమాట. అందుచేత ద్వితీయ ప్రవచనము సౌనకాది ఋషి చెయ్యాలి అని చెప్తున్నారు. సో విశ్వాలన్నిటి సృష్టికర్త ఎవరు? విశ్వం అంటే యూనివర్స్. యూనివర్స్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ భూలోకం అని చెప్పుకుంటాం ఎర్త్ని, కానీ ఆకాశము, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొత్తం అంతా కలిపిందాన్ని విశ్వము. సో ఈ విశ్వాలన్నిటినీ, ఎన్నో విశ్వాలని సృష్టిస్తూ ఉన్నారు ఎవరు? ఎస్, విష్ణుమూర్తి సృష్టిస్తూ ఉంటాడు. ఆయన శ్వాస నిశ్వాసలు నుండి ఆ సృష్టి అనేది జరుగుతుంది. చాలా విశ్వాలు అనేది పుడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనము ఒక విశ్వంలో ఉన్నాయి. ఈ విశ్వం గురించి మనం చెప్పుకుందాం అన్నమాట. సో ఈ విశ్వం అంతా ఒకే రీతిలో ఒక చక్రాన్ని సృష్టించారంట. అంటే ఈ చక్రం అంటే మధ్యలో, విశ్వం మొత్తానికి ఒక మధ్యలో నడిబొడ్డు అంటాం కదా. నడిబొడ్డు అని ఎందుకు అంటాం? మధ్యలో ఉంటుంది కాబట్టి, దేహానికి శరీరంలో మధ్యలో ఉంటుంది కాబట్టి నడిబొడ్డు. నైమిషారణ్యము మన విశ్వంలోనే, అంటే విశ్వం అంటే అన్ని లోకాలు కలిపి, ఓకే. సో ఆ విశ్వంలోనే మధ్యలో ఉందంట. అయితే ఒక చక్రాన్ని సృష్టించారంట.
అంటే ఒక పవర్ఫుల్ ఏరియా అన్నమాట. ఎవరు చేశారు? భగవానుడు. సో ఇవి చేసిన తర్వాత దాని యొక్క పిడి, అంటే ఇప్పుడు ఒక చక్రం ఉంది. ఆ చక్రాన్ని తిప్పాలంటే సంథింగ్ యూ నీడ్ కదా! ఏదైనా పట్టుకొని తిప్పడానికి. సో ఆ పిడి అనేది నైమిషారణ్యంలో ఉందంట. అందుచేత అక్కడ ఎలా ఉంటుందంటే నైమిషారణ్యంలో ఎక్కడైతే భాగవత చర్చ జరిగిందో అక్కడ నుండి జస్ట్ 2-3 అంగుళాలు అనొచ్చో, లేకపోతే కొంత కిందకి వచ్చినట్లయితే చాలా పెద్ద చెరువు ఉంటుంది. ఆ కోనేరు టైపు. ఆ కోనేరులో కింద నుండి నీళ్లు ఊరుతానే ఉంటాయి అన్నమాట. ఊరుతూనే ఉంటాయి. సో ఆ మధ్యలో ఒక పెద్ద చక్రం ఉంటుంది. ఆ చక్రం చుట్టూ నీళ్ళల్లో మునిగి చక్ర స్నానం అని అంటారన్నమాట. సో అందరూ కూడా చక్ర స్నానం చేసి ఈ జన్మ ధన్యమవుతుందని ఆ వెలుపలికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుని సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు. మనం ఏ వ్రతం చేసినా గాని సౌనకాది ఋషి ఆది ఋషులు నైమిషారణ్యంన ఈ విధంగా జరిగాను అని మనం వింటూ ఉంటాం కదా. అప్పుడు మనకు తెలియదు. సత్యనారాయణ రామలు చెప్తూ ఉంటారు పూజ జరిగేటప్పుడు కదా. సో అప్పుడు మనకు తెలియదు. ఇది ఇక్కడ నైమిషారణ్యం మనకి భాగవతంలో వచ్చింది కాబట్టి కొంత జ్ఞానాన్ని మనము సంపాదించుకుంటున్నాం అన్నమాట. సో అదే అన్నమాట. సో విశ్వానికే మధ్యలో ఉందంటే మనం ఆకాశంలో చుక్కల్ని చేరుకోగలమా? లేదు మాతాజీ. No. ఈ భూమిలో ఈ చివర ఉన్నాము. ఆ చివర మనకు కనిపిస్తుందా? అనంతం. లేదు మనకు మాతాజీ. మనం చూస్తుంటే ట్రైన్‌లో వెళ్తుంటే దట్ ఈస్ ద ఎండ్, బస్‌లో వెళ్తుంటే ఇదొక చివర అని అనుకుంటాము. కానీ అది కాదు. రైట్? కానీ ఆ విశ్వం అంతటికి కూడా మధ్యలో ఒక చక్రాన్ని సృష్టించి అందులో మనకి స్నానం చేసే అవకాశాన్ని మనకి ఇచ్చారన్నమాట. సో అంటే ప్యూరిఫికేషన్ అన్నమాట చేయడం. ఇప్పుడు మనము దేహాన్ని శుభ్రపరచుకోవాలి అంటే ఒక నదిలోకి వెళ్తూ ఉంటాం. ఏంటా నది? మనకిచ్చిన నది? గంగా నది. గంగా నది. వెరీ గుడ్. సో గంగా నది దగ్గరికి వెళ్ళి మనము పుణ్యంగా అంటే మన పాపాలన్నీ కడిగేసుకుంటాము అని చెప్తూ ఉంటారు. సో అలాగా ఇక్కడ కూడా మన పాపాలన్నీ కడుక్కోవడానికి నైమిషారణ్యంలో ఒక చక్రాన్ని వాళ్ళు సృష్టించారన్నమాట. సో ఆ సృష్టి బ్రహ్మదేవుడు విశ్వమంతయు నిక్షిప్తమగు రీతిలో ఒక చక్రాన్ని సృష్టించినని వాయవీ యంత్రం నందు తెలుపబడింది. సో అట్టి ఘనమైన చక్రము యొక్క పిడి నైమిషారణ్యంన ప్రతిష్ఠించబడినది. సో నైమిషారణ్యం గూర్చిన ప్రస్తావన వరాహ పురాణం నందు కూడా కలదు. నైమిషారణ్యం యజ్ఞము ఆచరించుట ద్వారా దానవుల బలము నశింపజేయవచ్చని దాని యందు తెలుపబడింది. తత్కారణముగా అట్టి యజ్ఞాచరణము బ్రాహ్మణులు నైమిషారణ్యాన్ని ఎంచుకొనెను. సో విష్ణు భక్తులు అయిన వారందరూ కూడా యజ్ఞాన్ని ఆచరిస్తారు. సో యజ్ఞ పురుషుడు ఎవరు? భగవంతుడు. భగవత్ చదివాం మనము. యజ్ఞ పురుషుడిని నేనే అంటాడు భగవంతుడు. సో యజ్ఞం అంటే చాలా ఇష్టం అన్నమాట దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు లేదా విష్ణుమూర్తికి. సో ఆ ప్రీత్యర్థం అంటే ఆయనకి ఇష్టమైన యజ్ఞము ఇక్కడ చేసినంతనే దానవులు నిలవలేరు, వాళ్ళు పటాపంచల ఎటో వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి ఆ మహావీరులైన జనులందరినీ అక్కడ తీసుకుని వచ్చి భగవద్గీతలో ఆయన చెప్పినట్లు యజ్ఞ పురుషుడు భగవానుడే కాబట్టి ఆయనకి ఇష్టమైంది మనం చేయాలి. ఇప్పుడు మనకి ఏదో ఒక కర్రీ ఇష్టం అనుకోండి, వంకాయో లేకపోతే ఇంకేదో బంగాళదుంపో ఏదో. సో మనకి ఇష్టమైంది మనం చేసుకొని భగవంతుడికి అర్పిస్తున్నాము. కానీ ఒకానొక సమయంలో గురువులు చెప్పారు, భగవంతుడికి ఈ పాయసం అంటే చాలా ఇష్టము, వెన్న అంటే ఇష్టము, నెయ్యితో చేసిన పదార్థాలు అంటే ఇష్టము. అప్పుడు మనం ఏం చేస్తాము? భగవంతుడికి ఏవి ఇష్టమో అవి చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అవునా కదా? ఉగాదికి బొబ్బట్లే ఎందుకు చేసుకుంటాం? భగవంతుడికి ఇష్టం కాబట్టి మాతాజీ.
అది ఎవరో మన పూర్వీకులు పెట్టారు. ఉగాదికి ఉగాది పచ్చడి చేసుకోండి, అన్ని షడ్రుచులు చూడండి, ఈ సంవత్సరం అంతా చక్కగా అన్నీ కలిపి ఉండాలి, ఎప్పుడు సంతోషమే అంటే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న కష్టాలు నష్టాలు వస్తుంటాయి. సో అని ఉగాది పచ్చడి పెట్టారు. ఆ తర్వాత బొబ్బట్లు తినండి అని అన్నారు. సో ఎండాకాలం కదా, ఆ ప్రోటీన్ అనేది మనం అలా ఆ విధంగా బెల్లంతో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు. మామిడాకులు ఎందుకు కడతాం అంటే ఆక్సిజన్ సప్లై చాలా టైం వరకు అవి వాడిపోయాక కూడా ఇస్తాయంట. అందుచేత ఆక్సిజన్ ఎక్కువ ఇంట్లోకి రావాలి, మన పరిసరాల్లో ఉండాలి. ఆక్సిజన్ ఎందుకు అవసరం అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బ్లడ్. మనం పీల్చేదే ఆక్సిజన్, అవునా? ప్రాణవాయువు అంటారు. ఓకే. సో ఆ విధంగా పండగలంటే ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ అనేది ఉంటది. పసుపు ఎందుకు రాస్తాము? క్రిమి కీటకాలు లోపలికి రాకుండా. బియ్యపు పిండితో ముగ్గెందుకు వేస్తామంటే చీమలు ఆ బియ్యపు పిండి తిని సంతృప్తి చెందుతాయి అని చెప్పేసి అలా వేస్తూ ఉంటాం. సో కొన్ని సాంప్రదాయాలు మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరో చేయడం కాదు, బ్రాహ్మణులు మహర్షులే భగవంతుడి యొక్క ప్రీత్యర్థమై ఆ విధంగా చేశారనమాట. సో భగవంతుడు ప్రీత్యర్థం అనేది ఇక్కడ యజ్ఞం అంటే చాలా ఇష్టం. యజ్ఞ పురుషుడు కాబట్టి యజ్ఞంతో భగవంతుడిని సంతృప్తి చేసుకోవచ్చు అని యజ్ఞాన్ని తలపెట్టారు. ఎన్ని సంవత్సరాల యజ్ఞము? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు పెద్ద వృక్షమైనచో దేవతలు, మానవులు, సిద్ధులు, చారణులు అంటే గొప్ప గొప్ప సాధువులు అన్నమాట. సో వాళ్ళు చిన్నప్పుడే బ్రహ్మచర్యం తీసుకొని చాలా అంటే నిష్టగా ఉండే సాధువులు, విద్యాధరులు అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు, ఆదిగా గల ఇతరులందరూ ఈ వృక్షం యొక్క శాఖలు. సో కృష్ణ భగవానుడు ఎవరు? ఒక పెద్ద వృక్షం అనుకుంటే ఈ శాఖలు, వృక్షానికి అన్ని కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మల్ని శాఖలు అంటారు. పత్రాలు ఉంటాయి కదా, పత్రాలు అంటే ఆకులు, పువ్వులు, కాయలు, పిందెలు, ఇవన్నీ కూడా ఎవరు అంటే దేవతలు, మానవులు, సిద్ధులు, భక్తి చేసే వాళ్ళందరూ అన్నమాట. సో వీళ్ళందరూ ఉంటే వీళ్ళకందరికీ బలం కావాలంటే నీరు ఎక్కడ పోయాలి? వృక్షానికి వేరుకు పోయాలి. వేర్లకు అందియాలి వాటర్. మూలం అంటారు. సో మూలానికి అందించాలన్నమాట. అంటే మనం కృష్ణ భక్తి కృష్ణుడికి అందిస్తే అప్పుడు అంతా కూడా బాగుంటుంది అని చెప్పడం. వృక్షమూలానికి నీరు పోయట ద్వారా వృక్ష భాగాలన్నీ అప్రయత్నంగా సంతృప్తి నందును. సో ఇంతకుముందు దాంట్లో కూడా శ్రీల ప్రపాదుల వారికి జై, ఆయన ఏం చెప్పారు? ఉదరంతో పోల్చారు. కడుపు చల్లగా ఉండాలంటే కడుపుకి ఇంత అన్నం పెట్టాలన్నమాట. అప్పుడే చేతులు, కాళ్ళు, మైండ్, కళ్ళు, నోరు అన్ని కూడా కరెక్ట్గా సవ్యంగా ఉంటాయి. సో ఆ విధంగానే వృక్ష మూలానికి నీరు పోయట ద్వారా వృక్ష భాగాలన్నీ అప్రయత్నంగా సంతృప్తి నందును. కాబట్టి వృక్షం నుండి విడివన్న శాఖలు, పత్రాలు మాత్రమే సంతృప్తి నందు. ఇప్పుడు నీరు మనము మూలానికి ఇవ్వట్లేదు, పైన చిలకరిస్తున్నాము. ఆకు పత్రాలకి, పుష్పాలకి ఎంత చిలకరిచ్చినా పీల్చుకుంటాయా? మన చిన్న ఉదాహరణ చెప్పారు. మనకి హెల్త్ బాగోలేదు, సో బాగోలేనప్పుడు స్నానం చేస్తున్నాము, నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నాం, అయినా ఇంకా జ్వరం తగ్గట్లేదు, జలుబు తగ్గట్లేదు, దగ్గు తగ్గట్లేదు. ఏం చేస్తాం మనము? పైన చూస్తే ఇట్లా అన్ని శుద్ధిగానే చేస్తున్నాం, కానీ ఏమి చేస్తే బాగుంటది అని ఎక్కడికి వెళ్తాం మనము? హెల్త్ బాగా. సో ఆ బిళ్ళ మనకి బిళ్ళలో ఇస్తారు. వీళ్ళకి సందర్భం బాగా కలిసి వచ్చింది లక్ష్మీమాతకి. ఓకే. సో ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాత్రలుగా ఏవో ఇస్తారు. అది చేదుగుందా, తీయగుందా, మింగాలా, ఇప్పుడు వేసుకోవాలా, అప్పుడు వేసుకోవాలా, ఇలా ప్రశ్నిస్తామా? డాక్టర్ ఇచ్చిన సలహా పాటిస్తామా? డాక్టర్ ఇచ్చిన సలహా పాటిస్తాం. ఏ విధంగా ఉన్నా కానీ మనం వేసుకుంటాం. ఎందుకు? తగ్గుతుంది మాతాజీ, లేకపోతే తగ్గదు. సో లోపలికి వెళ్ళి
అదేం చేస్తుందంటే క్రిమి కీటకాలు ఏమున్నాయో మనకు తెలియదు, ఆ డాక్టర్ గారికి తెలుస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఇలా పోల్చి చెప్పారనమాట. మన ఆచార్యులకి చాలా గ్రేట్ అనుకోవాలా. మనకు అర్థం అవడం కోసం ఇలాంటి ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. మూలానికి వేసినంతనే మూలానికి మనము పోస్తాం. కానీ ఇప్పుడు మనం హెల్త్ బాగలేదని చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని 20 సార్లు స్నానం చేసి శుభ్రంగా భోంచేస్తే తగ్గదు. లోపల ఏంటి అనేది తెలుసుకొని ఆ మాత్ర ఇచ్చినప్పుడు ఎలా అయితే తగ్గుతుందో అలాగే మూలాన్ని తెలుసు భగవత్ కృపతో భగవంతుణ్ణి మనము సేవించినంతనే మనని పోషిస్తాడు. సో శ్రీకృష్ణ భగవాను నుండి విడివడినచో ఏ విధమైన పోషణ పడజాలదు. ఆ కార్యంనక యత్నించువాడు శక్తిని వనరులను కేవలం వృధా పరిచినట్టు వాడే కాగలడు. సో మనం ఇక్కడ 99% అని చెప్పొచ్చు. అందరూ కూడా మనమే గ్రేట్, మనమే ఈ పని చేసుకుందాం. కొంచెం హెల్త్ బాగలేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళేసి మందులు తెచ్చుకుంటున్నాం, వేసుకుంటున్నాం. అక్కడ భగవంతుడి యొక్క ప్రమేయం ఏదీ లేదు అనుకుని ఇలా ఉంటున్నారు మానవులంతా కూడా. పాపం అని ఋషులకి జాలేసింది అనమాట. ఇప్పుడు మనం కూడా ఏదో కొంత తెలుసుకున్నాం కదా గురించి, ఇలా చేయాలి అలా చేయాలి. తెలియని వాళ్ళు వాదిస్తారు, ఏం కాదు, ఇది ఎందుకు తినద్దు, అందుకు తినద్దు, ఇది తినండి, తగండి, సంతోషంగా ఉండండి, మనకు ఒకటే లైఫ్, ఇలా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చాలా భ్రమాభ్రాంతిలో ఉండడం అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఆ భ్రమలోనే ఉంటాం మనం. ఎందుకంటే మనం ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. సో లేదు మేము పుట్టిన కాడి నుంచి ఇట్లే ఉన్నాము, ఇట్లాగే ఉంటాము అనేది మొండిపట్టు అనేది ఉన్నప్పుడు, ఆ మూలానికి నీళ్లు పోయనప్పుడు వాళ్ళకి భక్తి ఎలా పెరుగుతుందా? లేదు మాతాజీ. అప్పుడు ఏమైతుంది? ఒక చెట్టుకు నీళ్లు పోయలేదు అనుకోండి, ఆ శాఖలు గాని పువ్వులు గాని ఆకులు గాని ఏమవుతాయి? ఎండిపోతాయి మాతాజీ. ఆ శక్తిని పోగొట్టుకుంటాయి అన్నమాట. ఆ శక్తిని పోగొట్టుకొని వనరులకి వృధా పరిచినట్టు వాడే కాగలడు. ఎవరైతే భక్తి చెయ్యరో వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఏమేం పనులు చేస్తున్నారో ఇక్కడ కృష్ణుడికి తప్పించి వేరేవన్నీ కూడా వృధా అని ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇంట్లో నేను పని చేయొద్దా, మా అమ్మ నాన్నకి సేవ చేయొద్దా, నా భర్తకి చేయొద్దా, నా పిల్లలకి చేయొద్దా? 24 గంటలు ఉన్నాయి మీకు. 24 గంటలు 8 గంటలు సేవ చేసుకోండి, ఇంకో 4 గంటలన్నా భక్తి చెయ్యండి. 4ని 6 చెయ్యండి, 6 నుంచి 8 చెయ్యండి. 8 ఎన్ని అవుతాయి? 16 గంటలు. సో 16 గంటలు అయిపోయిన తర్వాత ఇంకెంత మిగిలింది? 8 గంటలు నీ పర్సనల్ క్లీన్లీనెస్ కి, స్నానానికి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పర్సనల్ థింగ్స్ కి సరిపోతుంది కదా ఇంట్లో ఉన్న వాళ్ళకైతే. సరే ఉద్యోగస్తులు అంటారా, చాలా లాంగ్ ట్రావెల్ చేయాలి, అప్పుడు పని చేసుకోండి. శని ఆదివారాలు సెలవులు వస్తాయి, అప్పుడు చేసుకోండి పుస్తక పఠన. అండ్ ఈ రికార్డింగ్ ఉంటుంది, రాత్రిపూట పడుకునేటప్పుడు భాగవతం వినండి. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకొని భగవంతుడి భక్తి చేసినట్లయితే అది వృధా పరిచినట్టు కాదు, మూలానికి నీళ్లు పోసి ఆ వృక్షాన్ని మనం పెంచుతున్నట్టు. ఓకే, అర్థమైందా? ఓకే, అయితే ఈ మానవ సంఘం గురించి కొంచెం చెప్తున్నారనమాట. ఈ మానవ సంఘం ఎలా ఉంది అంటే ఈ రోజుల్లో భగవంతుడి నుండి సంబంధం వద్దనే అనుకుంటున్నారంట. మనం కూడా మొన్నటిదాకా అనుకున్నాం కదా, ఏం భగవంతుడు కష్టాలు వస్తే దగ్గర రాడు, చూడాడు. అండ్ ఇక్కడ మనకి ఒక దీపం పెట్టామా, కొంచెం ప్రసాదం పెట్టామా, అయిపోయింది భగవంతుడి పూజ. అది మనకు తెలియదు అనమాట. తెలుసుకున్న తర్వాత మన నెక్స్ట్ ఏంటి మనకు తెలిసిన తర్వాత ఏం చేయాలి? భగవంతుడికి దగ్గరగా అవ్వడానికి ప్రయత్నిస్తాం మాతాజీ. అది తెలిసిపోయింది, మనకి దగ్గర అవుతాం మనం. కానీ తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఇతరులకు కూడా చెప్పాలి మాతాజీ, వేరే వాళ్ళకు కూడా చెప్పాలి. హరిబోల్ ఉమా మాతాజీ, జయశ్రీ మాతాజీ కూడా. సో ప్రచారం చెప్పాలన్నమాట. చెప్పే ధైర్యం మనకు బిగినింగ్ లో ఉండదు, కానీ వాళ్ళకి ప్రసాదం తినిపించమన్నాడు భగవంతుడు. ఏంటంటే మీరు వండి నైవేద్యం లాగా పెట్టి ఆ ప్రసాదం తినిపిస్తూ వెళ్ళండి. అండ్ సంకీర్తన చాంటింగ్ చేస్తే, ఈ రెండు చేస్తే కూడా భగవంతుడికి దగ్గర కావచ్చు అని
చెప్తున్నారనమాట. అందరూ ప్రతి ఒక్కరు కూడా నిద్రావస్థలో ఉండే భగవంతుడు మన దగ్గర భగవంతుడు ఉన్నాడు అని మనం భగవద్గీతలో నేర్చుకున్నాం. హృదయంలో ఉన్నాడు. సో ఆ నిద్రావస్థలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని లేపాలన్నమాట. కృష్ణ చైతన్యం నిద్రావస్థలో ఉన్నంత కాలము మనం ఇట్లాగే భగవంతుడు సంబంధం అనేది పెట్టుకోము. సో ఈ భాగవత కథ చదివినప్పుడు భగవంతుడితో మంచి సంబంధం అనేది ఏర్పడుతుంది. సో ద్వాపర యుగంలో ఋషులు పరీక్షిత్ మహారాజ్ ఇంకా కలియుగం ప్రవేశిస్తుంది అనగానే ఈ విధంగా జరిగింది అతనికి. పాము కాటికి నువ్వు చనిపోతావు అని చెప్పేసరికి 7 రోజులు భాగవతం కథ వినాలి అని అన్నారు. సో భాగవతం కథ కలియుగ వాసులకి ఇంకా ఇంకా చాలా అవసరము అని ఈ ఋషులందరూ నిర్ణయించారన్నమాట. నిర్ణయించి ఇంకా సులభతరం చేశారంట. 12 కాంటోలు చదవడానికి 100 సంవత్సరాలు ఏం సరిపోతాయి, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి అని చెప్పేసి వేదాల సారం అంతా కూడా ఎలాగైతే భగవద్గీతలో ఒకలాగా పెట్టారో భగవంతుడు యొక్క వాణి నుంచి భగవద్గీత ఎలా వచ్చిందో ఈ భాగవతాన్ని కూడా అన్ని క్యాంటోలు కలిపి సమ్మరీ ఫస్ట్ దాంట్లో ఇచ్చారంట. సో ఆ ఫస్ట్ది కంపల్సరీ బాగా చదవండి, అది చదివితే అన్నా సరిపోతుంది భగవద్ధామానికి రావడానికి అని ఋషులు చెప్పి ఇక్కడ శ్రీల ప్రపాదుల వారు ఒక్క క్యాంటోలోని అన్ని సమ్మరీస్ కలిపి ఇది మనకి ఇచ్చారు. అందుచేత ఈ 12 క్యాంటోలు అనేది భాగవతం సెట్ మాత్రమే తీసుకోవాలి అని ఏం చెప్పరు. విడిగా ఒక్క క్యాంటో ఫస్ట్ క్యాంటో మాత్రం మనకి అమ్ముతారు, తీసుకోవచ్చు. ఆ అవకాశం అనేది మనకి ఇచ్చారు. సో జనులను జాగృతం చేయటానికి సామూహిక హరినామ సంకీర్తన చేయాలి అని ఎవరు చెప్పారు? చైతన్య మహాప్రభు. సో ఈ కలియుగ జనులకి భాగవతము మళ్ళీ పరిచయం చేసింది ఋషులు అనుకున్నారు, చేశారు. కానీ చైతన్య మహాప్రభు మళ్ళీ జాగృతం చేశారని ఈ సంకీర్తన మూమెంట్ అనేది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దివ్య ఆనందం అవుతుంది అనమాట. చాంట్ అండ్ బీ హ్యాపీ అన్నారు ఎవరు? శ్రీల ప్రపాదుల వారు. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా చాంటింగ్ చేస్తామో మనసులో ఒకలాంటి ఆనందం వస్తుంది. ఈ డిఫికల్టీస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. మన చైతన్యం ఇంత చిన్నగా ఉన్నది ఇంత 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 పెరుగుతూ ఉంటుంది. కృష్ణ చైతన్యం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉండే అన్ని బాధలు వెళ్ళిపోతూనే ఉంటాయి. అవి ఉంటాయి అక్కడే, కానీ మనకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అర్థమవుతుందా మీకు? మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో చైతన్య మహాప్రభు ఏం చేశారంటే శ్రీవాస్ ఠాకూర్ అనే భక్తుడి ఇంట మనము పంచతత్వాలు వస్తుంది కదా. సో శ్రీవాస్ ఠాకూర్ భక్తుడు యొక్క ఇంటిలో పొద్దున్న రాత్రి అంతా సంకీర్తన చేస్తూనే ఉంటారంట. సో నేను చెప్పాను కదా సంకీర్తన మూమెంట్ స్టాప్ చేయమని మొహమ్మద్ ఖాజీ ఆ యొక్క నవాబు చెప్పినప్పుడు ఏం చేశాడు? శ్రీ చైతన్య మహాప్రభు లక్షల మందిని కూడబెట్టి ఆ ఇంటికే వెళ్ళాడు సంకీర్తన మూమెంట్ చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ. వెళ్ళేసరికి ఆ కాజీ అనే అతని భయపడిపోతాడు. బాగా భయపడిపోయి ఇంత వచ్చారు, నేనేం చేయలేని పరిస్థితి, నేనేం చెయ్యలేదు బాబు, నీ చుట్టూ ఉన్న అనుచరులు ఉన్నారు కదా, వాళ్ళు చైతన్య మహాప్రభు అంతా తప్పు ప్రచారం చేస్తున్నారు అని మీ వాళ్ళే చెప్తేనే నేను ఇలా చేశాను అంటే కాజీకి బాగా చెప్తాడంట. నువ్వు రోజు నమాజ్ చేస్తావు కదా, మనకి ఇప్పుడు కూడా వినిపిస్తుందిగా, రోజుకి ఎన్నో సార్లు మనకి మైక్లో వినిపిస్తూ ఉంటుంది. సో మీ అల్లా మా కృష్ణ వేరు కాదు, ఇద్దరు ఒకటే. నువ్వు ప్రార్థిస్తున్నావు, మేము కూడా ఇలాగే సంకీర్తన చేస్తామంటే అప్పటి నుండి కాజీ సంకీర్తన మూమెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తే ఇప్పటికి కూడా మాయాపూర్లో ఆయన యొక్క సమాధికి హిందువులు వెళ్ళి దండం పెట్టుకుంటారు అని హిస్ గ్రేస్ వర్ధ కృష్ణ ప్రభు మన చెప్పారనమాట. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు కూడా శ్రీమద్ భాగవతాన్ని ప్రమోట్ చేశారు. నైమిషారణ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే అక్కడ దేవతలు వచ్చి వినారు, అదొక పుణ్యక్షేత్రము, అక్కడ యాగం చేశారు, 1000 సంవత్సరాలు చేశారు. సో ఇదంతా కూడా ఆ పుణ్యక్షేత్రానికి మనం వెళ్ళినట్లయితే మనకు కూడా కొంత
సుకృతి కలుగుతుంది, అంటే ఒక ప్యూరిఫికేషన్ లాంటిది మనకి కలుగుతుంది అని చెప్తారనమాట. సో ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ మనము చూద్దాము. సో ఈ భగవంతుడు ఎలా మనకి ఎవరెవరికి ఏమిస్తారు అని చెప్పి దీవించినప్పుడు కొన్ని ఒక స్టోరీ అనేది ఇక్కడ చెప్పటం జరిగిందనమాట. ఆ స్టోరీ ఎవరిది అంటే పుంతానం అనే బ్రాహ్మణుడు ఎప్పుడు భాగవతం చెప్పేవాడంట. ఎక్కడ ఉంటాడంటే గురువాయూర్ తెలుసా మీకు? సౌత్ కేరళ. సో గురువాయూర్ దగ్గర గుడి ముందు కూర్చొని భాగవతం చెప్పేవాడు. సో భాగవతం చెప్తూ ఆయన ఫస్ట్ అలా భాగవతం చెప్పుకుంటూ వేల కొద్ది మంది వచ్చి వినేవాళ్ళంట. ఆ తర్వాత అక్కడే కేరళలో సౌత్ నార్త్ తెలియదన్నారు ప్రభుజీ, అక్కడ ఒక శివాలయం ఉందంట. ఆ శివాలయం కుటీర్ అనే పేరుతో ఉంది. అక్కడికి వెళ్ళి భాగవతం చెప్పాలి అని ఈయన శిష్యులను తీసుకుని శివాలయంకి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ భాగవతం చర్చ స్టార్ట్ చేశారు. సో మొదటి చాప్టర్ చెప్పేటప్పుడు ఆయన భాగవతంలో ఫస్ట్ రుక్మిణి ఘట్టం చెప్పారంట. మనం చెప్పుకున్నాం కదా శ్రీకృష్ణ బుక్లో రుక్మిణిని శ్రీకృష్ణ భగవానుడు ఎలా హాస్యపరుస్తాడంటే టీజ్ చేస్తూ ఉంటాడు. నీకేమి తక్కువ, నువ్వు శిశుపాలుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు, మళ్ళా ఇంకా ఎవరు దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా నువ్వు కావాలనుకున్నారు కదా, సో వీళ్ళందరినీ నువ్వు వివాహం చేసుకోకుండా నేను ఒక రన్ చోడ్ అంటే యుద్ధం నుంచి పారిపోయిన ఒక దొంగి, చిన్నప్పుడు వెన్న దొంగలించిన వాడిని అండ్ ఇంత పిరికివాడు ఒక గోపపాలకుడిని ఎందుకు నువ్వు కావాలనుకున్నావు అని హాస్యం చేస్తే, ఇదేంటి నా భర్త, అది కూడా ఎప్పుడు ముని మనవలు కూడా పుట్టిన తర్వాత వచ్చి ఒకరోజు ఇలా చెప్తాడు కృష్ణుడు. చెప్తే రుక్మిణీదేవి మూర్చపోతుందంట. నా భర్త నన్ను ఇలా శంకిస్తున్నాడు ఏంటి, నేను ఎప్పుడైనా మనసులో కూడా వాళ్ళ గురించి ఆలోచించానా, భర్త యొక్క కీర్తిని ఆమె తర్వాత చెప్తుంది. ఈ ఘట్టం చెప్తాడంట. ఎవరు? పుంతన అనే ఋషి భక్తుడు అనమాట. ఇలా శివాలయంలో చెప్తున్నాడు. చెప్పిన తర్వాత సామాన్యంగా ఇలా పేపర్లో మడత పెట్టుకుంటాము, లేకపోతే ఒక థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని బుక్ మార్క్ లాగా మనం పెడతాం, రేపటి నుండి ఇక్కడ నుండి కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి. సో ఆ బుక్ మార్కింగ్ పెట్టారంట. పెట్టి నెక్స్ట్ డే వచ్చారు మళ్ళీ భాగవత చెప్పడానికి. వస్తే ఆ బుక్ మార్కింగ్ మళ్ళా మొదటి పేజీకే ఉందంట. ఆ స్టోరీ అయిపోయిన మళ్ళీ మొదటి పేజీకి. సో ఇప్పుడు భాగవత చర్చ జరిగేటప్పుడు ఏమనుకుంటామంటే భగవంతుడిది చెప్తున్నాము, ఏదో తప్పు నా వల్లే జరిగి ఉంటుంది, మళ్ళీ మొదటి నుంచి చెప్తారంట. అలా నెక్స్ట్ డే మళ్ళీ బుక్ మార్క్ మళ్ళీ మారిపోతుంది. అలా 7 రోజులు జరుగుతుందంట. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది 7 రోజులే ఆ గుడి తెరిచుంటుంది, ఆ శివాలయం. ఆ తర్వాత ఆ గుడిని మూసేస్తారంట. సో ఈయన అనుయాయులతోని అంటే ఆయన యొక్క సహచరులతోని వచ్చి ఇంకా మనం వెళ్ళిపోవలసిన సమయం వచ్చేసింది, ఎందుకు ఆయనకి మనసు అంత బాగుండదు, నేను ముందుకు వెళ్ళలేకపోయాను, భగవంతుడు నాతో ఇలా చెప్పించుకున్నాడు ఏంటి అనుకుని ఆ భాగవతం అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతుంటే సడన్ గా గుర్తొస్తుంది, నా భాగవతం బుక్ నేను తీసుకోవాలి అని వస్తాడు. వచ్చేసరికి గుడి మూసేస్తారంట. మూసేస్తే ఇంకా ఆయనకి మనసు ఒప్పుతుందా? ఒప్పదు. సో కీ హోల్ ఉంటుంది కదా, తాళం వేస్తారు కదా, తాళానికి కీ పెట్టడానికి ఒక రంధ్రం ఉంటుంది కదా తలుపుకి. సో ఆ రంధ్రంలోంచి చూస్తాడంట. చూసి ఆ భాగవతం ఓపెన్ చేసి శివుడు పార్వతికి, పార్వతి దగ్గర గణాలు అంటే మహాదేవి దగ్గర గణాలు ఉంటాయి కదా, ఆ గణాలు కూడా ఇద్దరు కూర్చున్నారంట చక్కగా, నంది ఇంకా నందీశ్వరుడు ఇంకా గణం. సో వీళ్ళు నలుగురు చక్కగా పారాయణం చేసుకుంటున్నారు. సో ఈ భాగవతం చెప్పిన తర్వాత శివుడు అన్నాడంట, నీకు నచ్చిందా, బాగుందా అని. అంటే నువ్వు చెప్పావు ఓకే బాగుంది, కానీ పుంతన చాలా బాగా చెప్పాడు, చాలా బాగా వివరించాడు అని చెప్పాడంట. చెప్పేసరికి ఈయనకి ఆ కీహల్లోంచి చూస్తుంటే అవును నిజమే, శివుడు అంటున్నాడు నిజమే, అతను బాగా చెప్పాడు అని. ఈ లోపల ఈయనకి అమిత సంతోషం వేసేసింది అనమాట. శివుడి యొక్క దర్శనమే కాకుండా పార్వతీదేవి యొక్క దర్శనము ఆయనకి, ఈయన వాళ్ళిద్దరికీ కూడా ఈయన చెప్పే విధానం నచ్చింది, ఆ భాగవతం చెప్పే విధానం నచ్చి
ఓవర్వెల్మ్, చాలా ఎక్కువ సంతోషం అయిపోయి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్నాడంట. అనేసరికి ఏమైపోయింది, శివుడు పార్వతి మాయమైపోయారంట. సో అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సో అలా భాగవతం అనేది ఎక్కడైతే చర్చించుకుంటారో అక్కడికి వీళ్ళు వస్తారు అని చెప్తారనమాట. శివుడికి మరీ మరీ ఇష్టం అండి. యథాశంభు అంటే వైష్ణాన యథాశంభు అని అంటారు కదా. అంటే మొదటి వైష్ణవుడు శివుడి అని చెప్తారనమాట. సో అలా కృష్ణుణ్ణి అంత బాగా ప్రేమించే వాళ్ళు దేవుళ్ళే ఉండగా మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము అనేది తెలియదు. సో ఇటువంటి రహస్యాలన్నీ కూడా భాగవతంలో చెప్పి ఉన్నారు. నైమిషారణ్యం ఒక్క నిమిషం రెప్ప పాటులో కూడా అక్కడ ఏమి అంటే ఇష్టం అనమాట ఆయనకి, కళ్ళు తెరిచే ఉండడం జగన్నాథుడి లాగా. జగన్నాథుడికి రెప్పలు ఉండవు. నా భక్తులు ఎప్పుడు వస్తారా ఏంటి, ఆయన పాపం 2 గంటలు ఉంటాడంట, రెస్ట్ ఇస్తారంట. ఆ 2 గంటలు తప్పించి 22 గంటలు భక్తుల కోసం వేచి ఉంటాడంట కళ్ళు తెచ్చుకుని జగన్నాథుడు. ఆ విధంగా అందుచేత నిమిష క్షేత్రే, ఒక్క నిమిషం కూడా ఆయనకి తెరిచే ఆ కనురెప్ప కొట్టే సమయం కూడా వదలబుద్ధి ఏదంట విష్ణుమూర్తి. అంత ప్రియమైన స్థలం అన్నమాట నైమిషారణ్యం యొక్క విశిష్టత. అందుచేత దాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ భాగవతం కథా చర్చ అనేది జరిగిందనమాట. సో ఇంకొక చిన్న స్టోరీ లాంటిది చెప్పారు ప్రభుజీ. ఏమి అంటే, ఒకసారి హౌస్ ప్రోగ్రామ్ కి వెళ్తూ ఉంటాం కదా మనం కూడా. మన ప్రభువులు వచ్చి అక్కడ కథా కీర్తన చేస్తారు, మనం సంకీర్తన చేసుకుంటాము, ప్రసాదం పుచ్చుకుని వస్తాం. సో అక్కడ వెళ్ళేసరికి అక్కడ వినాయక చవితికి 7 రోజులు పందిళ్ళల్లో కూడా మనము ఈ కీర్తన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రభుజీ ఒక హౌస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వినాయకుడి యొక్క రోజులను వాళ్ళు వినాయకుడిని చేసుకుని హరి కీర్తన ఇక్కడ ప్రభు చెప్పినట్లే అన్ని విన్నారంట. కథ అయిపోయింది, కీర్తన అయిపోయింది, ఆర్తి మిగులుతుంది లాస్ట్. ఆర్తి మిగిలేసరికి ఆ ఇంటి వాళ్ళు అన్నారంట, లేదు మనం వినాయకుడు పూజ చేసాం కదా, వినాయకుడు ఆర్తి చేద్దాము అని అంటదంట. వాళ్ళ అమ్మాయి వెళ్ళి, లేదు లేదు హరినామమే చేద్దాము అని ఈ పూజారి ఎవరైతే వెళ్ళారో హౌస్ ప్రోగ్రామ్ చేయడానికి ఆయన అన్నాడు. సో ఈ హరినామము చేసుకోవడానికి వెళ్తాము అని అనుకున్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఆ అమ్మాయి ఒప్పుకోలేదంట. లేదు గణనాథుడి ఆర్తియే పెడదాము అని చెప్పేసి. గణనాథుడి ఆర్తి ఎలా స్టార్ట్ అవుతుంది మీకు ఎవరికైనా వచ్చా? హిందీలో పూజ, హిందీలో ఆర్తి ఎలా చేస్తారు ఐడియా లేదా మీకు? జై గణేష జై గణేష జై గణేష దేవా అని ఆర్తి స్టార్ట్ చేస్తారు. సో ఆ అమ్మాయి రికార్డింగ్ తీస్తుందంట, ఐఫోన్ లో తీసి మైక్ కి కనెక్ట్ చేస్తుంటే జై గణేష అని ఆగిపోయిందంట. అట్లా 7 times 5 times స్టార్ట్ చేస్తూ ఉంటే కూడా ఆగిపోతుంది అనమాట. ఆగిపోయేసరికి అప్పుడు ఈ ప్రభుజీ అన్నారు, నేను చెప్పాను హరినామమే చెయ్యాలని, మీరేమో గణేష్. అయితే గణేష్కి ఇప్పుడు శివుడికి విష్ణు అంటే చాలా ఇష్టం అని చెప్పుకున్నాం. అలాగే గణేష్ మహారాజు కూడా విష్ణు అంటే చాలా ఇష్టం. భాగవతం ఎవరు రాశారు? వ్యాస భగవానుడు అని మనం చెప్పుకుంటాం. కానీ లిఖితం ఎవరు చేశారు? గణపతి మాతాజీ. వినాయకుడే. ఎక్కడ చేశాడు? బద్రికాశ్రమంలో. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనుకోండి. బద్రికాశ్రమంలో వ్యాస మహర్షి అంటాడు, చిన్న బాలకుడు కదా వినాయకుడు, రానాయనా నేను చెప్పినట్లు నువ్వు రాద్దు కానీ భాగవతం రాద్దాము. వినాయకుడు ఒక షరతు పెడతాడు అనమాట, నువ్వు కంటిన్యూస్ గా మీరు చెప్పాలి, ఎక్కడైనా మీరు ఆగిపోయారో నేను రాయను, నేను వెళ్ళిపోతాను అని చెప్తారు. అయితే వ్యాస మహర్షి కూడా ఒక పాయింట్ చెప్తారనమాట, నేను చెప్పినంతసేపు నువ్వు రాయాలి, నువ్వు కూడా ఆపేయకూడదు అని చెప్తారంట. అని ఇక్కడ బద్రికాశ్రమం దగ్గర పాపం ఇద్దరు కూర్చొని స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? భాగవతం. ఎంత ఇష్టం అంటే వినాయకుడికి భాగవతం చాలా శ్రద్ధతో రాస్తూ ఉంటే బలపం అనేది ఏదైతే రాస్తున్నదో పట్టుకుని విరిగిపోయింది.
విరిగిపోయి చేత్తో పట్టుకొని రాయలేకపోతున్నాడు. అప్పుడు అతను ఏం చేశాడు? దంతము దంతం అంటే విరిచి రాశారు మాతాజీ. అంటాడు. ఈ దంతాన్ని విరగొట్టేశాడు. అక్కడ రక్తం గారుతుందంట. ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటది అసలు. ఒక పన్ను నొప్పి చిన్నగా ఊగితేనే మనం తట్టుకోలేము. వినాయకుడు అవన్నీ మర్చిపోయాడన్నమాట. రక్తం గారుతుంది, అది ఇది ఏది లేదు. చక్కగా అది విరగొట్టేసి దాంతోని రాస్తాడు. అంటే భాగవతం అన్నా, విష్ణు అన్నా అందరి దేవుళ్ళకి చాలా ఇష్టం. ఆది దేవుడు అన్నమాట కృష్ణుడు గాని, విష్ణువు గాని. సో ఇలా ఆ స్టోరీ ఆయన చెప్పారనమాట. ఒక్కొక్కసారి మనకు కూడా జరుగుతుంది. ఎవరైనా కృష్ణుడిని కాదు అన్నారంటే ఆ కృష్ణుడు అవును అనిపించుకునేదాకా అక్కడ జరుగుతాయి అన్నమాట. పూజలు కానీ ఏదైనా కానీ. సో అంటే మనకంత నమ్మకం అనేది లోపల కలిగేటట్టు ఆ సంబంధం అనేది కృష్ణుడితోని ఏర్పరచుకుంటే భాగవతంతోని ఏర్పరచుకున్నట్టే. భాగవతము కృష్ణుడు వేరే వేరే కాదు. సో మనం భాగవతం చర్చ అనేది రోజు చేయడము, ఈ దేవీ దేవతలకి కూడా తర్వాత ఎప్పుడో పర్మిషన్ ఇచ్చారంట. కానీ మా ఋషులు దేవుళ్ళే విన్నారు ఫస్ట్. ఆ తర్వాత ఋషులు దేవీ దేవతలు వాళ్ళందరూ విన్నారనమాట రెండవసారి. సో ఈ విధంగా ఇంత నైమిషారణ్యానికి ఎంత విశిష్టత ఉంది అని ఈ 4వ శ్లోకంలో మనకి విష్ణుమూర్తి యొక్క విశిష్టత, సంకీర్తన యొక్క విశిష్టత ఇవన్నీ చెప్పారనమాట. అయితే ఇక్కడ మనకి 3 విషయాలు చెప్పారు. ఆ విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. ఇప్పుడు ఇక్కడ పూర్వకాలం ఎలా ఉండేదంటే శిష్యుణ్ణి ఎంత ఆదరించేవాళ్ళంటే, అంటే వినయ విధేయతలు ఉండి గురువుకి సేవ చేసినంతనే శిష్యుణ్ణి దగ్గర పిలిచి కూర్చోపెట్టుకొని ఒక తపస్సు లాంటిది, ఒక మెడిటేషన్ చేసేవాళ్ళంట. చేసినంతని వాళ్ళల్లో ఉండే జ్ఞానం అంతా ఆ శిష్యుడికి వెళ్ళిపోతుందంట. సో అటువంటి పుణ్యాత్ముడు సూత గోస్వామి. ఓకే. సో వ్యాస మహర్షి అంత జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడనమాట. నారదుడి యొక్క బ్లెస్సింగ్స్, బలరాముడి యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇదే విధంగా దేవహుతి అంటే మీకు తెలుసా? కర్దమముని అని ఉంటాడు. అది 2వ దాంట్లోనే ఇక్కడ వస్తుంది. సో కర్దమముని దేవహుతి భార్య. సో ఈయన ఋషి అని తెలిసి కూడా మను తెలుసా మీకు? మనువుకి ఫస్ట్ భగవద్గీత చెప్పారు కదా, మనువు నుండి మనుష్యులు అని మనం వచ్చామన్నమాట. సో ఆయన యొక్క పుత్రిక దేవహుతి. సో కర్దమముని ఋషి అని తెలిసి కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఆమె ఎంత సేవ చేస్తుందంటే అతనికి, ఆమె మంచి రాజకన్య అన్నమాట. అందంకి అందము, రిచ్నెస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అతనికి చాలా సేవ చేస్తుంది. సేవ చేసి ఆయన భర్త అనే విషయం కూడా మర్చిపోతుంది. కానీ ఆయన ఏమంటాడు అంటే 15 సంవత్సరాలు కొంత వ్యవధి ఇస్తాడు. ఇక్కడ వరకే నేను మీ బిడ్డతోని ఉండగలుగుతాను, తర్వాత నేను అరణ్యాలకి వెళ్ళిపోయి నేను తపస్సు చేసుకోవాలి అని కర్దమముని అంటారు. కానీ ఆయన వెళ్ళిపోతే మరి ఈవిడెలా బతకాలి? అందుచేత ఆయన ఏం చేస్తాడు, ఈ సేవకు మెచ్చి మంచి సేవ చేస్తుంది ఆవిడ. జడలు కట్టేసి అందవిహీనం అయిపోయి ఏదో రకంగా అయిపోతుంది. అంత మంచి సేవ చేస్తుంది భర్తకి. సో ఒక రోజు కూర్చుని అంటదనమాట, సరే ఇప్పుడు కొద్ది కాలం తర్వాత మీరు అరణ్యాలకి వెళ్ళిపోతారు, నన్ను చూడండి నేను ఎలా అయిపోయాను, మనం కొంత కూడా ఎంజాయ్ చేయలేదు వైవాహిక జీవితాన్ని అని ఆవిడ కూర్చోబెట్టి భర్తకు చెప్పినంతనే ఆయన చాలా ఆనందం ఇస్తాడనమాట దేవహూతికి. మంచి పెద్ద పడవ, ఆకాశంలో ఎగిరేంత పడవ, హనీమూన్కి అనమాట. కొన్ని సంవత్సరాలు ఇద్దరు తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి పుత్రికలు పుడతారు. ఆ తర్వాత లాస్ట్ లో ఈ కపిల భగవానుడు అని మళ్ళీ భగవానుడే ఆమె యొక్క గర్భంలో జన్మిస్తాడనమాట. సో ఆ కర్దమముని ఏం చేస్తాడు, ఈ సేవకు మించి ఆయనలో ఉన్న భక్తిని అంతా కూడా ఈమెలోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. చేసినప్పటికీ కూడా ఆ కొడుకు అయిన కర్దమముని దగ్గర, ఆ కొడుకు అయినటువంటి కపిలముని దగ్గర ఎన్నో క్వశ్చన్స్ అడుగుతుంది. అది ఒక క్యాంటో ఉంటది అనమాట. చాలా ప్రశ్నలు అడుగుతుంది, భక్తి చేస్తే ఏంటి, అదేంటి ఇదేంటి. సో అక్కడ మళ్ళీ వ్యాస భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడే అంటే విష్ణుమూర్తి. ఆ తర్వాత
కపిల మహర్షి కూడా విష్ణుమూర్తి, వామన దేవుడు విష్ణుమూర్తి. సో అవసరానికి బట్టి యదా యదా హి ధర్మస్య అని మనం యుగే యుగే అంటాం కదా. సో ఎక్కడ అవసరమైతే అక్కడ ఆయన పుట్టుకుంటూ వచ్చాడనమాట. సో మనం ముఖ్యంగా చేయవలసిన భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి 3 విషయాలు చెప్పారనమాట. అది ఏంటి అంటే చాంట్ హరినామ్ అంటే జపం చేసుకోవడము, హరికథ డిస్కస్ హరికథ. హరికథనే మనం చెప్పుకోవాలి. ఇద్దరు కలిసామంటే హరిని గురించే మాట్లాడాలి, హరి పూజ చేయాలి. ఎప్పుడైతే మనం హరి పూజ చేస్తామే నిరాకారుడు కాదు ఆకారుడు అని, అంటే కృష్ణ ఉన్నాడు అనేది మనకి ఒక ప్రేమ తత్వం అనేది మొదలవుతుంది. సో ఈ 3 ఎప్పటికీ చేసుకున్నట్లయితే భగవంతుడితోని సంబంధం ఏర్పరచుకుంటాము. ఏర్పరచుకున్నప్పుడు భాగవతం చదవాలనిపిస్తుంది. భాగవతం అంటే కృష్ణుడే. సో కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకుంటే మనకి రిజల్ట్ ఏంటి ఫైనలీ? గోలోకానికి వెళ్ళిపోతాం. వెరీ గుడ్, గోలోకానికి వెళ్ళిపోతాం. గురువులు చూపించారనమాట గోలోకంకి ఏ విధంగా వెళ్ళవచ్చు అనేది. గురు ద్వారా మనం ఈ విధంగా తెలుసుకుంటూ ఉన్నాము. సో మనము చదువుదామా? 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. మీకు టైం ఉందా? ఎస్ మాతాజీ. మాతాజీ. శ్రావణి మాతాజీ షేర్ చేయండి. ఓకే మాతాజీ. శ్లోకం ఫస్ట్. ఓకే నేను చెప్తాను, మీరు చెప్పండి. నైమిషే నిమిష క్షేత్రే నైమిషే నైమిషే నిమిష క్షేత్రే ఋషయః ఋషయః సౌనకాదయః సౌనకాదయః నైమిషే నిమిష క్షేత్రే ఋషయః సౌనకాదయః నైమిషే నిమిష క్షేత్రే ఋషయః సౌనకాదయః. వెరీ గుడ్. సత్రం సత్రం కాయ లోకాయ స్వర్గాయ లోకాయ సహస్ర సహస్ర మాసత సమమాసత. ఓకే. సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. సో ఈ మొత్తం పోయం చూద్దాము, మొత్తం శ్లోకం చూద్దాము. నిమిషే నిమిషే నిమిష క్షేత్రే ఋషయః సౌనకాదయ సహస్ర సమమాసత. చెప్పండి. నైమిషే నిమిష క్షేత్రే ఋషయః సౌనకాదయః స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అందరం ఒక్కసారి శ్లోకం చదువుదాం. ఓకే అందరూ అన్మ్యూట్ చేసుకోండి. నైమిషే నిమిష క్షేత్రే ఋషయః థ్యాంక్ యూ. పైకి తీసుకోండి అమ్మా, భాష్యం చదివిద్దాం. ఫస్ట్ అనువాదం నేను చదువుతాను, మీరు వినండి. అతని భక్తుల ప్రీత్యర్థమై 1000 సంవత్సరాల కాలం పట్టు ఒక యజ్ఞాన్ని నిర్వహించుటకు సౌనక ఋషి అధ్యక్షతన ఋషులందరూ పవిత్ర స్థలమైన నైమిషారణ్యమున ఒక మారు సమకూడిరి. సో భాష్యం చదవండి. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. నిషామాతాజీ ఒక్కొక్కరిని పిలుస్తారు. మీరు ఎవరైతే లేదో వాళ్ళు చదవడానికి ప్రయత్నం చేయండి. రోజు వాళ్ళే చదువుతున్నారు,
ఈ రోజుకి ఓకే కానీ రేపటి నుండి ప్రయత్నం చేయండి. ఓకే, చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం పరిశ్రీల ప్రభుపాదులు. శ్రీమద్ భాగవత ప్రస్తావన 3 శ్లోకములలో పలుకబడినది. ఇక ఈ ఘన వాగ్మయ ముఖ్యాంశము ఉన్నది. శ్రీమద్ భాగవత తొలిసారి శ్రీల సుఖదేవ గోస్వామిచే కావింపబడును. అటు పిమ్మట శ్రీమద్ భాగవతం యొక్క ద్వితీయ ప్రవచనము నైమిషారణ్యమున జరిగెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీ జగదీష్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. ఈ విశ్వము యొక్క కొంచెం కిందకి జరుపుతారా మాతాజీ? ఈ విశ్వము యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు విశ్వమంతయు నిక్షిప్తమగు రీతిలో ఒక చక్రమును సృష్టించనని వాయువ్యతంత్రమునందు తెలుపబడినది. అట్టి ఘనమైన చక్రము యొక్క పిడి నైమికాశరణ్యమున ప్రతిష్ఠించబడినది. నైమికాశరణ్యమును గూర్చిన నైమిషారణ్యమును గూర్చిన ప్రస్తావన వరాహ పురాణమునందును కలదు. నైమిషారణ్యమున యజ్ఞమును ఆచరించుట ద్వారా దానవుల బలమును నశింపచేయవచ్చునని దాని యందు తెలుపబడినది. తత్కారణముననే అట్టి యజ్ఞాచరణమునకు బ్రాహ్మణులు నైమిషారణ్యమును నెంచుకొనెదురు. మాతాజీ మనీషా మాతాజీ మీరు చదవండి. ఓకే మాతాజీ. విష్ణు భక్తులైన వారు ఆ భగవానుని ప్రీత్యర్థము సర్వ విధములైన యజ్ఞములను నిర్వహింతురు. భక్తులైన వారు అట్లు భక్తియుత సేవయందు అనురక్తులు కాగా, పతితులైన వారు భక్తి భౌతిక సుఖములు ఎందే లక్ష్మీ జగదీష్ మాతాజీ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. విష్ణు ప్రీత్యర్థము కాకుండా ఇతర ప్రయోజనమునకై వనరింపబడునదేదైనను ఈ జగములో కర్తకు మరింత బంధమునే గూర్చగలదని భగవద్గీత యందు తెలుపబడినది. కనుకనే సమస్త కర్మలను విష్ణువు మరియు అతని భక్తుల ప్రీత్యర్థము యజ్ఞ రూపమును వనరింపవలనని ఉద్దేశింపబడినది. అట్టి ఆచరణము సర్వులకు శాంతి పురోగతులను చేకూర్చగలదు. హరి బోల్. నెక్స్ట్ ఎవరు? ఉమామాతాజీ అన్మ్యూట్ చేస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. మహర్షులైన వారు జనులందరికీ శుభమును గూర్చవలననియే సదా అతురతను కలిగియుందురు. కనుకనే శౌనకాని అధ్యక్షతన గల మహర్షులు ఇతరులు ఘనమైన యజ్ఞములను నిర్వహించుటకై పవిత్ర క్షేత్రమైన నైమిషారణ్యమున సమకూడిరి. స్మృతి తప్పిన మానవులు శాంతి పురోభివృద్ధులకు తగిన మార్గమును తెలుసుకొనజాలరు. కాని మహర్షులైన వారు అట్టి మార్గమును ఎరిగియున్నందున సర్వులకు మంగళదాయకములగు కర్మలను వనరించుటకు అతురతను కలిగియుందురు. వాస్తవమునకు అట్టి శుభకర్మలే జగమునకు శాంతిని చేకూర్చగలవు. అనగా సర్వజీవులకు నిజమైన స్నేహితులు వారే. తమకు కలిగేడి అసౌకర్యములను ఏమాత్రము లెక్కజేయక జనులకు శుభమును గూర్చి ఉద్దేశముతో వారు సదా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నియుక్తులగుదురు. శ్రీకృష్ణ భగవానుడు పెద్ద వృక్షమైనచో దేవతలు, మానవులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు, అదిగా గల ఇతరులందరూ ఆ వృక్షము యొక్క శాఖలు, రెమ్మలు, పత్రములు వంటి వారు. వృక్షములమునకు మూలమునకు నీరు పోయిట ద్వారా వృక్ష భాగములన్నీయు అప్రయత్నముగా సంతృప్తి నొందును. వృక్షము నుండి విడివిడిన శాఖలు, పత్రములు మాత్రమే సంతృప్తి నొందవు. వృక్షము నుండి విడివడిన శాఖలకు, పత్రములకు నీరు పోసిలను క్రమముగా అవి ఎండిపోవును. అదే విధముగా మానవ సమాజము వృక్షము నుండి శాఖలు విడివడిన రీతి శ్రీకృష్ణ భగవాను నుండి విడివడినచో కాను
పోషించబడజాలదు. ఆ కార్యమునకై యత్నించువాడు శక్తిని వనరులను కేవలము వృధాపరిచినట్టి వాడే కాగలడు. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. నేటి నవనాగరిక మానవ సంఘము శ్రీకృష్ణ భగవానునితో తమకు గల సంబంధం నుండి విడివడి ఉన్నది. అటువంటి సంఘమునందలి నాస్తిక నాయకులచే చేయబడు యోచనలన్నీ అడుగడుగునా భంగపడగలవు. అట్టి అనుభవాలు కలుగుచున్నను ఈ విషయమున వారెన్నడూను మేల్కాంచరు. జనులకు జాగృతం చేయుటకు సామూహిక హరినామ సంకీర్తన విధానమే ఈ యుగమునకు ఉపదేశించబడినది. దీనికి అవసరమగు పద్ధతిని అత్యంత శాస్త్రీయంగా శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ప్రవేశపెట్టింది. నిజమైన శాంతి పురోభివృద్ధిని మానవ సంఘం నందు గొను తెచ్చుటకు బుద్ధిమంతులైన వారు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ఉపదేశాలను అంగీకరింపవలసి ఉన్నది. శ్రీమద్ భాగవతం కూడా ఇట్టి ప్రయోజనం కొరకే ప్రకటింపబడినది. ఈ విషయం రాబోయే అధ్యాయంలో మరింత ప్రత్యేకంగా వివరింపబడగలదు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. हरिनाम संकीर्तन की जय. श्रीमद् भागवतम की जय. श्री जगन्नाथ बलदेवा सुभद्रा में की जय. श्री 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 राधा मदन मोहन की जय. जगन्नाथ चैतन्य निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. హరే కృష్ణ. మీకందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఇటువంటి మాకు దొరికినందుకు చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మనం ఈ శ్లోకాలో నుంచి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి మాతాజీ? చెప్పండి. నైమిషారణ్యం యొక్క విశిష్టత అని పెట్టాను. టైటిల్ పెడుతున్నాను రోజు, మీరు గమనించండి. మన గ్రూప్ లో ఊరికే భాగవతం శ్లోక అని నెంబర్ పెట్టకుండా టైటిల్ కూడా పెడుతున్నాము, మీరు గమనించండి. ఓకే. నైమిషారణ్యం యొక్క విశిష్టత ఇక్కడ తెలుసుకున్నాం మనం. హరే కృష్ణ. మీకు ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. మీకే హరే థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ.